ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, శనికి సంబంధించిన పరిహారాల్లో, దశమహావిద్యల్లో ఏ దేవత ఆరాధన మనకు చాలా ఎక్కువ ఫలితాలు, శీఘ్ర ఫలితాలు ఇస్తుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. శనిగ్రహం ఈయనకు ఆదిదేవత మనకు శాస్త్రం ప్రకారము సాత్వికంగా అయితే మనకు పరమేశ్వరుడొస్తారు. చాలామంది శనిగ్రహానికి వెంకటేశ్వర స్వామి అనుకుంటూ ఉంటారు. అది కాదు. మనకు శనిగ్రహానికి సంపూర్ణంగా ఆదిదేవుడు ఈశ్వరుడన్నమాట. సరే, మరి ఈ సాత్వికంగా ఉండదాన్ని దక్షిణాచారాన్ని పక్కకు పెడితే కాసేపు వామాచార విధానంలో మనకు దశమహావిద్యల్లో శనికి ఆధిపత్య దేవత భద్రకాళీ దేవత అన్నమాట. ఇక్కడ ఉన్నారు కదండి, భద్రకాళీ దేవత. ఈ భద్రకాళీ దేవత ఆరాధన చేయడం ద్వారా మనకు శనిగ్రహ శాంతి శీఘ్రంగా జరుగుతుంది. ఎందుకంటే శనిగ్రహం అనేది అంత తొందరగా మనకు అంటే ఏదో శాంతి పరిహారాలు చేస్తూనే తొందరగా రిజల్ట్ ఇచ్చే గ్రహం అయితే కాదండి. ఆయన అందుకే మాందుడు అంటారు. ఆయన ఇవ్వడము స్లోగానే ఉంటుంది, ఇచ్చేది మరి అలాగే ఇచ్చేస్తాడు. కష్టపెట్టేది అలాగే పెట్టేస్తాడు. మరి భద్రకాళీ దేవత ఎందుకు ఈయనకు ఆధిపత్య దేవతగా ఉంటుంది? తర్వాత ఈమె ఈమెను కొలవడం ద్వారా శనిగ్రహానికి సంబంధించి ఎందుకు శాంతి జరుగుతుంది అంటే చూడండి, ఇద్దరూ కూడాను కాలానికి సంబంధించిన దేవతలు. అందుకే ఈమెను కాళీ అని కూడా అంటాం. శని కూడా మనకు మాందాగ్రహం కాబట్టి అందుకే ఆయన వచ్చినప్పుడు కూడా శనైః చరః అంటే చాలా మాందంగా, అంటే చాలా లేటుగా చరిస్తాడు. అంటే కాలాన్ని స్తంభింపచేసి ఆయన స్తంభన కాకుండా, ఆయన సెల్ఫ్‌గా ఇది కావడమే కాకుండా స్తంభన చేసినట్టు మనకు రిజల్ట్ ఉంటది కాబట్టి వీళ్ళిద్దరూ కాలానికి ఆధిపత్యం వహిస్తారు కాబట్టి దశమహావిద్యల్లో కాళీ దేవతను శనికి ఆధిపత్య దేవతగా ఆమె ఉన్నారన్నమాట. మరి కాళీ దేవత ఆరాధన ఎలా చేయాలి అంటే చూడండి, ఎంతోమంది ఈ మధ్య ప్రముఖులు దశమహావిద్యల గురించి తప్పుపడుతూ హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు కొంతమంది కామాఖ్య పీఠానికే వెళ్ళి అక్కడ వాళ్ళు నోటికొచ్చినట్టు కారుకూతలన్నీ కూస్తున్నారు. అక్కడ బలులు లేవని ఏదేదో వాళ్ళకి తోచినట్టు చెప్తున్నారనమాట. అది కాదండి. కాళీ దేవతకు మనము మీరు అసలు కాళీ తంత్రం చదివితే మీకు తెలుస్తుంది. కాళీ దేవతకు బలులనేటివి, ఆమెను బలిప్రియ అని కూడా అంటారు. ఆమెకు బలులివ్వడం ఎప్పటినుంచో అనాదిగా కూడా వస్తోంది. అదేదో ఇక్కడ జీవహింస అనే కాన్సెప్ట్‌ని పక్కన పెట్టేస్తే, దానిలో వెనకాలన్న తత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అదంతా ఇప్పుడు వీడియోలో చెప్పేకి కాదు. కాబట్టి కాళీ ఆరాధన ఎవరైనా ఏమండి మాకు వామమొద్దు, సాత్వికంగా చేసుకోగలము అనేవాళ్ళు కాళీ దేవతకు తెల్ల జిల్లేడు పూమాలతో అలంకరణ చేయడం కూడా మీకు ఉత్తమమైన ఫలితాలనిస్తుంది. అదేవిధంగా అరిసెలు, అరిసెలు ఆమెకు మా సైడ్ గారెలంటారు. సో, అరిసెలుతో ఆమెకు కుంకుమ కలిపిన అరిసెలు పెట్టడము, మా సైడ్ గారెలు కుంకుమ కలిపి పెట్టడము, ఇలాంటివి చేయడము, చెరుకు రసాన్ని ఆమెకు నైవేద్యంగా పెట్టడము. కొన్నిసార్లు మనము అనియన్ అంటే ఉల్లిగడ్డ, తర్వాత ఈ ఇవేమంటారు మిరియాలు ఇవి ఏసి కొంచెం ఘాటుగా రసం చేసి పెట్టడము, లేదా అలాంటి రా ఆనియన్సే కానీ మనం పెట్టడం ద్వారా కూడా ఈమెకు మనం సమర్పించే నైవేద్యంగా పెట్టి, ఆమె మంత్రాన్ని కూడా జపం చేయడము ద్వారా అత్యుత్తమైన ఫలితాలు, శీఘ్ర శనిశాంతి కూడా జరుగుతుంది. ఎందుకంటే శని లొంగేది హనుమత్ జపము, తర్వాత భద్రకాళి జపము చేయడం ద్వారా చాలా శీఘ్రంగా లొంగుతాడని చెప్పేసి శాస్త్రవాచ. అంతేకాకుండా దశరథ్ ప్రోక్త శని స్తోత్రం అని ఒకటి ఉంటుందండి. ఆ స్తోత్రాన్ని పఠనం చేయడం ద్వారా కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. తాత్వికంగా సో, దశరథ్ ప్రోక్త శని స్తోత్రాన్ని ఇవి మీరు పారాయణం చేయడం ద్వారా, పఠనం చేయడం ద్వారా చాలా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి వామాచారంలో అయితే భద్రకాళీ దేవతను అనునిత్యం
ఆమె మంత్రం జపం చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు. మీరు జపం చేస్తూ ఉంటే మీకే ఒక 3 మంత్స్‌లో రిజల్ట్స్ తెలిసిపోతుందనమాట. జపం ఎలా జేయాలి అనేది కొన్ని వీడియోలు నేను చేసున్నాను. సో, మీరు వీలైతే వాచ్ చేయండి. భద్రకాళి దేవతను ఆరాధించండి. మరి ఒక్కొక్క దేవతకు మరి చంద్రగ్రహానికి ఎట్లా, బుధగ్రహానికి ఎట్లా అనేది మరిన్ని వీడియోలు చేస్తా ఉంటాను. అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు, "ఏవండీ మీరు చెప్తున్నారు గానీ ఏదైనా పూజా విధానం ఉంటే చూయించండి" అని. నేను ఒకరోజు పూజా విధానం కూడా చేసి చూపిస్తాను. భద్రకాళి దేవతకి ఎలా చేయాలనేది. సో, ఆ టైంలో చెప్తాను. అందరూ తెల్ల జిల్లేడు పూలు తెచ్చుకొని మంచిగా ఆ రోజు పూజ చేయండి. సాత్వికంగా చూపిస్తాను. వామాచారం కొంచెము కష్టమండి. ఎందుకంటే కొన్ని రకాల గుప్త విద్య అంటే మీరు చూడొచ్చు. బట్ ఆ విద్యలు మీరు చేయాలి అంటే కొన్ని రకాల దీక్షలనేవి తీసుకోవాల్సుంటుంది. వితౌట్ దీక్ష ఐ కాంట్ టెల్ ఎనీథింగ్ అనమాట. సో, తర్వాత నేను కొంతమందికి కూడా దీక్షలిచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే ఇన్ ఫ్యూచర్‌లో నేను చెప్తాను. ఏవండీ నేను ఇట్లా భద్రకాళి, త్రిపుర సుందరి ఇలాంటి దీక్షలిస్తాను. అప్పుడు రావచ్చు అంటే వాళ్ళకి ఆ వామ విద్య నేర్పుతూ దీక్షలిచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఆ విషయాలన్నీ ముందు ముందు మాట్లాడుకుందాము. సో, భద్రకాళి దేవతను ఆరాధన చేయండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. జై భద్రకాళి.